Hi friends, name is Sairam. Welcome to my YouTube channel MSR Class. So daily 10 p.m. sessions, practice sessions for bank and insurance exams. ప్రాక్టీస్ సెషన్స్లో నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్న టాపిక్స్ 5 వర్డ్ ప్రాబ్లమ్స్, అంటే 5 డిఫరెంట్ టాపిక్స్ నుంచి 5 వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేస్తాను. అలాగే సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్, ఒక మోడరేట్ లెవెల్ సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే? ఎస్. Here is the first question. First question is on percentages. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. A spends 30% of his monthly salary on house rent. ఓకే, హౌస్ రెంట్లో 30%, అలాగే నెక్స్ట్ 40% ఆఫ్ ద రిమైనింగ్ సాలరీ ఆన్ క్లోతింగ్ మీద ఆల్రెడీ స్పెండ్ చేసిన 30% కాకుండా మిగిలిన తన దగ్గర ఉన్న 70%లో 40% క్లోతింగ్ మీద, అలాగే అండ్ హీ డిస్ట్రిబ్యూట్స్ హిజ్ రిమైనింగ్ మంత్లీ సాలరీ, అంటే హౌస్ రెంట్ మీద స్పెండ్ చేసింది, క్లోతింగ్ మీద స్పెండ్ చేసింది, వాటి రెండింటిని తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ని 2 daughters and a son in the ratio 5:5:4. Okay, next, if the difference of A's monthly expenditure on clothing మీద అలాగే and monthly amount given by A to his son కి ఎంతైతే అమౌంట్ ఇచ్చారో మంత్లీ అమౌంట్ అండ్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ క్లోతింగ్, వాటి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు మనకి? ₹24,000. ఓకే, మనల్ని ఏమని అడుగుతున్నారు? యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఆన్ హౌస్ రెంట్, దేని మీద ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేయాలి? హౌస్ రెంట్ మీద. సో ఫర్ సపోజ్ మనకి గనక 100x అనుకుంటే టోటల్ మంత్లీ శాలరీ గనక 100x అయితే 100% ఆర్ 100x. సో దీంట్లో మనకి ఆల్రెడీ హౌస్ రెంట్ మీద అలాగే మిగిలిన అమౌంట్, హౌస్ రెంట్ మీద 30%, అంటే 100xలో 30% తీసేస్తే 30x, దిస్ ఈజ్ ఆన్ హౌస్ రెంట్. అలాగే మిగిలిన 70x. ఓకే, 100xలో నుంచి 30x తీసేసాం, హౌస్ రెంట్కి మిగిలింది 70x. ఈ 70%లో కూడా 40% ఈజ్ ఆన్ క్లోతింగ్కి 40% ఆఫ్ 70, అంటే కనుక 4 7 టైమ్స్ చేస్తే 4 7s 28. సో 40% ఆఫ్ 70 ఈజ్ 28. మిగిలినది 28, 70లో నుంచి 28 తీసేస్తే మిగిలిన అమౌంట్ 42x. సో ఈ 42xని 2 daughters and a son in the ratio 5:5:4. 5 plus 5 plus 4 which is nothing but 14 parts గనక 42x అయితే 14 parts 42x అయితే 5 parts. So 1 part is 3 times 42 3x. So 5 parts is 15x. Next 5 parts 15x plus 12x. So first of all మనకి హౌస్ రెంట్ అయిపోయిన తర్వాత సెకండ్ క్లోతింగ్ మీద 28x. ఓకే, క్లోతింగ్కి 28x స్పెండ్ చేశారు. అలాగే సన్కి ఇచ్చిన అమౌంట్, అలాగే ఇక్కడ డాటర్స్కి ఇచ్చిన అమౌంట్. నెక్స్ట్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు?
if the difference of A's monthly expenditure on clothing 28x minus monthly amount given by A to his son 12x difference అన్నారు, that is 24,000. ఓకే, 24,000 అని మనకి ఆల్రెడీ మెన్షన్ చేశారు. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ నుంచి 16x 28 minus 12 is 16. 16x is equal to 2400. సో క్యాన్సిలేషన్స్ చేస్తే గనక ఓకే 16 4 times 4 6 times ఓకే 2 times 3 times నెక్స్ట్ 2000లో 500 1000 divided by 2. So x value is 1500. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, యాన్యువల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ హౌస్ రెంట్. అసలు ఫస్ట్ హౌస్ రెంట్ మీద ఎంత, మంత్లీ ఎక్స్పెండిచర్, యాన్యువల్ ఎక్స్పెండిచర్ ఆన్ హౌస్ రెంట్ అడిగారు, మంత్లీ ఎక్స్పెండిచర్ అంతా 30x. అదే గనక యాన్యువల్ ఎక్స్పెండిచర్ కావాలి అంటే మల్టిప్లైడ్ విత్ 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 1500. ఫస్ట్ ఆఫ్ ఆల్ 30తో మల్టిప్లై చేస్తాం, నెక్స్ట్ 12తో మల్టిప్లై చేస్తాం. 15 3 is 45. 45 into 10 450 plus 90 540. ఓకే 000. 540 పక్కన 000. ఆప్షన్ B is your answer. Yes. Next question. Second one. Time and work. A can complete a piece of work in 33 days and C is 3 times more efficient than A. Ratio of efficiencies of B to that of C is 3:4. If all three starts working together, then find in how many days the work will be completed. ఓకే, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, 3 times more efficient అన్నారు. మోర్ అనే వర్డ్ గనక ఇస్తే 1కి అడిషనల్గా 3 యాడ్ అవ్వాలి. 3 times ఎఫిషియంట్ అంటే గనక ఎఫిషియన్సీ రేషియోస్ 1:3 అవుతాయి. 3 times మోర్ అన్నారు కాబట్టి 1:4. ఏ ఎఫిషియన్సీ రేషియోస్ చూద్దాం. ఎఫిషియన్సీ రేషియోస్ A:C 1:3 times మోర్ అన్నారు. సో దిస్ వాల్యూ ఈజ్ 4. అలాగే B అండ్ C ఎఫిషియన్సీస్ 3:2. ఇప్పుడు A:B:C ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ABC ఎఫిషియన్సీస్ ఫైండ్ అవుట్ చేస్తే ఎఫిషియన్సీ రేషియోస్ 1:2. ఇక్కడ 4 చేయాలి అంటే కనుక 6:4 మల్టిప్లైడ్ విత్ 2 చేసాం. సో ఈ వాల్యూని 4 చేయడానికి మల్టిప్లైడ్ విత్ 2 చేసాం. సో 3 2 times 6 1:6:4. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ C 4లో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ మల్టిప్లైడ్ విత్ 2 చేసాం. ఓకే, ఎఫిషియన్సీ ఆల్రెడీ మనకి ఏ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 33 days అన్నారు. ఓకే, ఎస్. సో ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ టోటల్ వర్క్. టోటల్ వర్క్ మనం ఎంతగా కన్సిడర్ చేయొచ్చు, ఇప్పుడు 33x యూనిట్స్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఎఫిషియన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ టోటల్ వర్క్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, డేస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. డేస్ ఆల్ ఆఫ్ 3 టుగెదర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డేస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే గనక టోటల్ వర్క్ అపాన్ టోటల్ ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 33x. అలాగే టోటల్ ఎఫిషియన్సీ 6 + 1 7 7 + 4 11x. దిస్ వాల్యూ ఈజ్ క్యాన్సిలింగ్ అవుట్ 3 days. సో వీళ్ళ ముగ్గురు కనుక కలిపి వర్క్ చేస్తే 3 daysలో కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ C ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, పార్ట్నర్షిప్ నుంచి క్వశ్చన్ అనేది మనకి అడిగారు. ఓకే, ఎస్. సో క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే
ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏబిసి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్. ఓకే, amount invested by B is 3 times of amount invested by A and ratio of amount invested by B is to C is 1:2. After 11 months all three withdraw Y rupees. If ratio of profit share to the total profit at the end of the year is 35. Okay, profits ratio is equal to investments ratio. మనకి తెలియాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్నర్షిప్ ఎప్పుడైనా చేసేటప్పుడు ప్రాఫిట్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్స్ రేషియో. అసలు ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేశారు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. A:B:C. A amount invested by B is 3 times that of A, okay, and B is to C. Ratio of amount invested by C to that of B. C to that of B is 1:2. Okay, yes. So first of all B is to C ganaka consider cheste amount invested 2:1. Okay, yes. First of all amount invested by A ganaka X rupees invest cheste B అనే పర్సన్ 3x యూనిట్స్, అలాగే C అనే పర్సన్ దీనిలో హాఫ్, ఈ వాల్యూలో హాఫ్ వాల్యూనే కదా ఇది 1 అంటే, సో ఈ వాల్యూలో హాఫ్ వాల్యూ 1.5x. సో వీళ్ళు ఈ అమౌంట్స్ 11 months వరకు కన్సిడర్ చేశారు. సో x 11 months, అలాగే 3x ఫర్ 11 months, అలాగే 1.5x ఫర్ 11 months. తర్వాత ఏం చేశారు, ఈ 1 year ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, సో 1 year ఇన్వెస్ట్మెంట్ చేసినారు కాబట్టి, సో ఆఫ్టర్ 11 months, అండ్ సో ఆఫ్టర్ 11 months టిల్ 1 year అంటే 11 months తర్వాత ఇంకా 1 month మిగిలింది. ఆ 1 month x మైనస్ y అనేది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ సేమ్ 3x మైనస్ y వీళ్ళ ఇన్వెస్ట్మెంట్, అలాగే C ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1.5x మైనస్ y. ఓకే, ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేస్తే కనుక 11x ప్లస్ x, 11x plus x, that is 12x minus y. This is the investment of A. Okay, next investment of B, 33 plus 3, 36x minus y. Next 1.5 into 11. Okay, 11 1 times 11. Next 11.5 plus 11 plus 1.5, so 12 times of 1.5, 12 plus 6, that is 18x minus y. Okay, so మనకి ఇచ్చిన information, next information, C's profit share to the total profit at the end of the year. C's profit anta 18x minus y to the total profit 12x plus 12 plus 18, that is nothing but 30 plus 36, 66. Wait, 66x minus 3y is equal to 35 upon
129. Okay, 66 minus 3y upon, so ఈ వాల్యూని కనుక క్యాలిక్యులేట్ చేస్తే కనుక 18x minus y డివైడెడ్ బై, ఇక్కడ నుంచి 3 కామన్ తీస్తున్నాను, 33x minus y is equal to 35 upon 43. Okay, 43 into 18x minus 35 into 33x. 43 into 18x minus 35 into 33x is equal to, okay, yes, 35. 43y minus 35x. So y, sorry, this is y. క్రాస్ మల్టిప్లై చేశాను, ఏం చేయలేదు. 43 క్రాస్ మల్టిప్లై చేసేసి డైరెక్ట్ ఒకేసారి ఎక్స్ టర్మ్స్ అండ్ వై టర్మ్స్ అన్నిటినీ ఒక సైడ్కే రాసేసాను. ఓకే, ఎస్. సో ఈ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y. ఓకే, ఈ వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అనేది మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ షేరింగ్ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ బి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఏ టు దట్ ఆఫ్ బి, ఏ బై బి. ఓకే, 12x minus y, 36x minus y వాల్యూ అడిగారు. Okay, x is equal to 2y, that is 24y minus y upon 36, 2 times 72y minus y, that is 23y upon 71y. This value is y cancel చేసేస్తే కనుక 23 is to 71. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఒకసారి మీరు ఓన్గా ట్రై చేసి క్యాలిక్యులేషన్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అనే ఆన్సర్ మనకైతే వస్తుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. A vessel contains milk and water in the ratio 3:1. ఒక వెజల్లో మిల్క్ వాటర్ రేషియో ఎలా ఉంది? 3:1. 80 liters of mixture is taken out. ఈ 80 liters of mixture ఏదైతే తీసేశారో అక్కడ కూడా మిల్క్ అండ్ వాటర్ రేషియో 3:1 గానే ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే ఒక మిక్చర్లో నుంచి సమ్ పార్ట్ ఆఫ్ ది మిక్చర్ కనుక బయటికి తీసేస్తే ఆ తీసేసిన మిక్చర్లో కూడా ఇనీషియల్ మిక్చర్లో ఏదైతే క్వాంటిటీలో మిల్క్ అండ్ వాటర్ మిక్స్ అయి ఉన్నాయో సేమ్ తీసేసిన మిక్చర్లో కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో 3:1, 80 లీటర్స్ని 3:1గా చేస్తే కనుక మిల్క్ అండ్ వాటర్ ఎన్ని పార్ట్స్ తీసేసినట్టు? ఇక్కడ 60 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ 20 లీటర్స్ ఆఫ్ వాటర్ బయటికి తీసేసినట్టు. అంటే 3xలో నుంచి 60 లీటర్స్ తీసేశారు. అలాగే వాటర్ x యూనిట్స్లో నుంచి 20 లీటర్స్ బయటికి తీసేశారు. నెక్స్ట్, అండ్ కంప్లీట్లీ రీప్లేస్డ్ బై మిల్క్, దెన్ milk becomes 700% of the water in the vessel. Completely replaced by milk అంటే ఎన్నైతే లీటర్స్ ఆఫ్ మిక్చర్ బయటికి తీశారో సేమ్ అన్నే లీటర్స్. అంటే 3 మైనస్ 60 లీటర్స్ తీసేసిన మిక్చర్లో నుంచి ప్లస్ 80 లీటర్స్ ఆఫ్ వాటర్, అలా 80 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశారు. అలాగే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. ఓకే, వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. సో ఈ వాల్యూ ఏమవుతుంది మనకి? 3x ప్లస్ 20 మిల్క్ వాల్యూ. ఓకే, మిల్క్ వాల్యూ అలాగే ఇది వాటర్ వాల్యూ. ఇప్పుడు ఇవి రెండు ఎలా ఉన్నాయంటే 700% ఆఫ్ ద వాటర్.
milk is 700% means percentage ని eliminate చేయడానికి మనం divided by 100 వేస్తాం. 700% of water. Milk after replacing is 700% of water. Okay, so ఇప్పుడు 0000 cancel out. 7x minus 3x, that is 4x. 20 plus 140, that is 160. Okay, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ ద వెజల్. ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ ద వెజల్ 4x. సో 4x వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేసింది. ఆప్షన్ E ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఎస్. నెక్స్ట్, సో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి క్వశ్చన్. ఆయుష్ ఇన్వెస్టెడ్ ₹75,000 in scheme or offering ₹R% per annum SI for 5 years. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక స్కీమ్లో 75,000 ఇన్వెస్ట్ చేశారు ఫర్ 5 years. ఓకే, నెక్స్ట్ అలాగే అనదర్ ₹50,000 in another scheme offering 12% per annum CI compounding annually for 2 years. ఓకే, 2 yearsకి కొంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కొంత అమౌంట్, అలాగే 5 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ మీద కొంత అమౌంట్ మనకి స్పెండ్ చేశారు. ఓకే, డిఫరెన్స్ ఇన్ సెకండ్ ఇయర్ సిఐ. సెకండ్ ఇయర్ సిఐ అంటే ఓన్లీ సెకండ్ ఇయర్లో ఏదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్వైర్ అయ్యిందో ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఏ ఇయర్కైనా సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి వస్తుంది. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే కనుక సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్కి చేంజ్ అవ్వదు. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు మనకి? ₹2,220, 2,220 రూపీస్ అనేది మనకి ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇయర్, సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 50,000 ఫర్ ఫస్ట్ ఇయర్ గనక వేస్తే ఫర్ ఫస్ట్ ఇయర్ 12% పర్ యానం. ఇది సేమ్. సో 12% ఆఫ్ 50,000, దట్ ఈస్ 10% plus 2%, 10% is 5,000 plus 2%, 500 plus 500. So first year compound interest, first year CI వాల్యూ మనకి ఎంత వచ్చింది? 12% per annum వేసాం, సో 6,000 రూపీస్ వచ్చింది. ఓకే, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఈ సేమ్ 6,000 అనేది వస్తుంది. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ మీద 6,000 వస్తుంది. అలాగే ఫస్ట్ ఇయర్లో ఏదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందో, ఈ ఫస్ట్ ఇయర్లో ఏదైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందో దాని మీద కూడా 12% అనేది వస్తుంది. సో 6,000లో 12%, 6,000లో 10% is 600, 2% is 120. So 600 plus 120, 720. So total second year compound interest is 6,720 rupees. Okay, ఇప్పుడు మనకి ఇచ్చిన సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలాగే సెకండ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, సెకండ్ ఇయర్ simple interest is equal to second year compound interest minus 6,720 minus already మనకి ఇచ్చిన difference. So difference is 2,220. This value is 4,500. Simple interest for second year అన్నా, simple interest for first year అన్నా, simple interest for third year అన్నా
సేమ్ అమౌంట్ అనేది రిసీవ్ అవుతుంది ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో. సో సింపుల్ ఇంట్రెస్ట్ 45,000 అనేది 4500 అనేది 75,000లో ఎంత పర్సంటేజ్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4500 అపాన్ ఈ 4500 అనేది 75,000లో ఎంత పర్సంటేజ్. ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్కి మనం ఆల్రెడీ ఫార్ములా తెలుసు, PTR అపాన్ 100. ఓకే, సో టైం పీరియడ్తో మనకి ఇక్కడ పెద్దగా ఎందుకంటే అక్కడ ఓన్లీ 4500 అనేది సెకండ్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం, ఓన్లీ సింగిల్ ఇయర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఓకే, రేట్ పర్సంటేజ్ వచ్చేసి మనకి ఇప్పుడు చూడండి, రేట్ పర్సంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 అపాన్ ప్రిన్సిపల్. ఓన్లీ టైం పీరియడ్ 1 ఇయర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టైం పీరియడ్ టీని కన్సిడర్ చేయలేదు. 4500 రాశాను సింపుల్ ఇంట్రెస్ట్, అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ 75,000 రాశాను, మల్టిప్లైడ్ విత్ 100. ఓకే, సో ఇప్పుడు కనుక ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే 0000 ఓకే 0.5 వేసుకుందాం. ఎస్ 75 3 times 25, 3 times 24, 5 times 4 times 3, 15 times 1.5, 4 ones 4, అలాగే 0.5 6%. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాను. ఆ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నుంచి ఇచ్చిన డిఫరెన్స్ని సింపుల్ ఇంట్రెస్ట్ కోసం క్యాలిక్యులేట్ చేశాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కైనా 1 year, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ సేమ్ అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో 1 year గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 4500 అనేది 75,000లో ఎంత పర్సంటేజ్ అనేది మాట్లాడాలి, దట్ ఈజ్ 6%. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఎస్, సో ఇక్కడతో మనం క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్ నుంచి 5 వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. దట్ ఈజ్ సర్క్యులర్ అరేంజ్మెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యులర్ అరేంజ్మెంట్ క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. 8 persons ఉన్నారు, అలాగే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సెంటర్, అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్. దే లైక్ డిఫరెంట్ ప్లేసెస్. 8 డిఫరెంట్ ప్లేసెస్ ఇచ్చారు. ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ నాట్ నెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి 8 persons ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఇన్సైడ్ ఎంతమంది అవుట్ సైడ్ అనేది మనకి తెలియదు. దే ఆల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఓకే, దే ఆల్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఎస్, సో సర్క్యులర్ టేబుల్ ఒకసారి డ్రా చేసేసుకున్నాం. ఓకే, 1 2 3 4 5 6 7 and then 8. యా, ఓకే. ఇప్పుడు ఒకసారి M and T ఫేస్ ఈచ్ అదర్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి M and T ఫేస్ ఈచ్ అదర్. సో ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే మీనింగ్ ఏంటండి? M and T షుడ్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్ అండ్ టువర్డ్స్ ద సెంటర్. ఇలా ప్లేస్ అవ్వాలి. ఓకే, M అండ్ దెన్ T ఇలా మాత్రమే ప్లేస్ చేయాల్సి వస్తుంది మనకి. ఓకే, టువర్డ్స్ ఈచ్ అదర్. M అండ్ T ఇలా అయినా ప్లేస్ చేసినా జస్ట్ ఒక రొటేషన్ చేసినట్టే టేబుల్ని. ఓకే, ఎస్. నెక్స్ట్ Q సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ O. Q సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ O. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, నైదర్ S nor P like జైపూర్. P కానీ S కానీ జైపూర్ని లైక్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ S does not face outside the table. అవుట్సైడ్ ద టేబుల్ ఫేస్ చేయట్లేదు అంటే కంపల్సరీగా ఇన్సైడ్ మాత్రమే ఫేస్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ గోవా ఫేసెస్ ద సెంటర్. గోవా ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళు టువర్డ్స్ ద సెంటర్ and is not immediate neighbor of T or N, and is not immediate neighbor of T or N. Next, the one who likes Kerala sits third to the right of the one who likes Goa. గోవాని ఎవరైతే లైక్ చేస్తున్నారో ఆ పర్సన్కి థర్డ్ టు ద రైట్ కేరళ పర్సన్ రావాలి. ఓకే, ఎస్. నెక్స్ట్, immediate neighbors of T face opposite direction from each other. అంటే టీకి లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ ఇన్సైడ్ అయితే అవే ఫ్రమ్ ద, ఒకవేళ ఇలా గనక ప్లేస్ చేస్తే అది కంపల్సరీగా ఇన్సైడ్ అని. వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఇన్సైడ్ ఒకళ్ళు అవుట్ సైడ్ అనే రిప్రజెంటేషన్ని నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, ఒకళ్ళు అవుట్ సైడ్ ఒకళ్ళు ఇన్సైడ్ అనేది తెలియడానికి నేను. ఓకే, ద వన్ హూ లైక్స్ ముంబై సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ పూణే. పూణే ఎవరైతే లైక్ చేస్తున్నారో ఆ పర్సన్కి ఇమీడియట్ రైట్లో ముంబై ఉండాలి. ద వన్ హూ లైక్స్ ముంబై, పూణేకి ఇమీడియట్ రైట్లో ముంబై. ఓకే, ఎస్. ఇమీడియట్ రైట్ అంటే కనుక మనం ఇమీడియట్ రైట్ ఆర్ ఇమీడియట్ లెఫ్ట్కి ఒక బాక్స్ అనేది రిప్రజెంట్. ద వన్ హూ లైక్స్ ముంబై సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ Pune. P does not like Manali. P does not like Manali. Okay. Next. N and O face same direction. N, O face same direction. Next. M sits immediate right of R. R ki immediate right lo M ప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ M ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ ఫ్రమ్ M. M ఏదైతే డైరెక్షన్లో ఫేస్ అయి ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్లో మిగిలిన ఇద్దరు ఫేస్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్, ద వన్ హూ లైక్ జైపూర్ సిట్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ M. జైపూర్ second to left of M. Next, one person sits between the one who like Jaipur and the one who like Delhi. Jaipur alage Delhi, one person. Next, O sits second to left of the one who likes Delhi. Second to left of the one who likes Delhi. Delhi ki second to the left wo undali. Next, M does not like Delhi. M does not like Delhi. Okay, next, O does not like Jaipur. O does not like Jaipur. Okay, yes. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అన్ని పాయింట్ వైజ్గా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే, ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. M ఏదైతే డైరెక్షన్లో ఉందో దాని ఇమీడియట్ నైబర్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఫేస్ చేయాలి. ఓకే, ఎస్, ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేస్ చేయించేసాను. ఓకే, నెక్స్ట్, Mకి సెకండ్ టు ద లెఫ్ట్ జైపూర్. సో జైపూర్. నెక్స్ట్, జైపూర్ అండ్ ఢిల్లీ వన్ పర్సన్ ఉండాలి. అలాగే M ఈజ్ నాట్ లైకింగ్ ఢిల్లీ. సో ఢిల్లీ కంపల్సరీగా ఇక్కడ మాత్రమే రావాలి. ఓకే, ఎస్. నెక్స్ట్, O ఈజ్ నాట్ జైపూర్. ఢిల్లీ అండ్ O వన్ పర్సన్ అంటే కనుక O ఢిల్లీకి సెకండ్ టు ద లెఫ్ట్. ఓకే, సెకండ్ టు ద లెఫ్ట్ పొజిషన్లోనే ఉన్నారు. ఓకే, నెక్స్ట్, ఈ పాయింట్ కూడా ప్లేస్ చేస్తాను. నెక్స్ట్, M అండ్ T ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఈ పాయింట్ కూడా ప్లేస్ చేస్తాం. నెక్స్ట్, ఆర్కి ఇమీడియట్ రైట్లో M ఉండాలి. ఆర్ కనుక ఇలా అయితేనే ఆర్
అండ్ ఎం నో పర్సన్స్ ఉండాలి కాబట్టి ఆర్కి 2 పొజిషన్స్ ఉన్నాయి. ఆర్ ఇలా అయితే ఇమీడియట్ లెఫ్ట్లో వెళ్తున్నారు. సో ఆర్కి ఈ ఒక్క పొజిషన్ మాత్రమే మిగిలింది. ఎస్ నెక్స్ట్ పి కానీ ఎస్ కానీ ఓకి ఇమీడియట్ లెఫ్ట్లో క్యూ అనే పర్సన్ ప్లేస్ అయ్యి ఉండాలి. ఇమీడియట్ పొజిషన్ ఓన్లీ ఈ పొజిషన్ మాత్రమే ఉంది క్యూ. అండ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అయితేనే ఇమీడియట్ లెఫ్ట్లో క్యూ అనే పర్సన్ ప్లేస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. పి కానీ ఎస్ కానీ జైపూర్ ఎవరు? సో జైపూర్లో ఇంకా 2 పర్సన్స్ మిగిలారు. పి ఎస్ అవ్వకూడదు. క్యూ ఆల్రెడీ ప్లేస్ చేసాం, ఆర్ని ప్లేస్ చేసాం, అలాగే ఎం నెక్స్ట్ టీని కూడా ప్లేస్ చేసాం, ఓని కూడా ప్లేస్ చేసాం. లాస్ట్ ఎన్ అనే పర్సన్ మాత్రమే మిగిలారు. ఎన్ ఓకే ఎస్ నెక్స్ట్ గోవాకి వెళ్ళే పర్సన్ ఓకే. పి కానీ ఎస్ కానీ జైపూర్ వెళ్ళకూడదు. ఓకే ఎస్ అనే పర్సన్ టువర్డ్స్ ద సెంటర్ ఓన్లీ 2 పొజిషన్స్ మాత్రమే మిగిలినాయి. చూడండి ఇక్కడ ఒకసారి ఎస్ని ఈ 2 పొజిషన్స్లో ప్లేస్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ అవుట్ సైడ్. సో దిస్ ఈజ్ ఇన్సైడ్ అండ్ దెన్ ఎస్. సో ఇక్కడ వరకు మనకి పర్సన్స్ అనేవాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఓకే ఎస్. సో లాస్ట్ పర్సన్ ఎవరు? ఇక్కడ పి అనే పర్సన్. ఓకే ఎస్. ఓ అండ్ ఎన్ సేమ్ డైరెక్షన్. సో దిస్ ఈజ్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఓ అండ్ ఎన్. టీ కానీ ఎన్ కానీ గోవా వెళ్ళకూడదు. ఓకే ఎస్. సో టీ కానీ ఎన్ కానీ గోవా వెళ్ళకూడదు. గోవా టువర్డ్స్ ద సెంటర్. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఓకే ఎస్. ఒకసారి క్యూ అనే పర్సన్కి డైరెక్షన్ కూడా ఇచ్చేయడానికి ట్రై చేద్దాం. ఓకే టీ అనే పర్సన్కి ఒకళ్ళు ఇన్సైడ్ అయితే ఒకళ్ళు అవుట్ సైడ్. క్యూ అనే పర్సన్కి ఒకళ్ళు అవుట్ సైడ్. సో ఈ హింట్ నుంచి చూస్తే కనుక టీ అనే పర్సన్ ఒకళ్ళు ఇన్సైడ్ ఫేస్ చేశారు కాబట్టి ఒకళ్ళు అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ గోవా ఇన్సైడ్. ఇక్కడ ఉన్న పర్సన్స్లో గోవా ఇన్సైడ్ ప్లేస్ చేయాలంటే ఈ 3 పర్సన్స్కి ప్లేస్ చేయలేం, అలాగే ఈ పర్సన్కి ప్లేస్ చేయలేం. 1 and 2. సో నేను గోవాని ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ థర్డ్ టు ద రైట్ కేరళ ఉండాలి. ఓకే ఎస్. థర్డ్ టు ద రైట్. ఫస్ట్ సెకండ్ థర్డ్ టు ద రైట్ కేరళ. ఓకే నెక్స్ట్ పూణేకి ఇమీడియట్ రైట్లో ముంబై ఉండాలి. పూణే అండ్ దెన్ ముంబై. నెక్స్ట్ పి ఈజ్ నాట్ మనాలి. సో మనాలి. నెక్స్ట్ లాస్ట్ ఊటీ. సో దిస్ ఇస్ ద ఫైనల్ అరేంజ్మెంట్ ఫర్ దిస్ పజిల్. ఒకసారి ఎస్కి గోవా ప్లేస్ చేసి మీరు ఓన్గా ట్రై చేసి చూడండి. కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఓకేనా. ఎస్కి గనక గోవా ఇస్తే గనక మనకి పజిల్ అనేది అసలు సాల్వ్ అవ్వట్లేదు. కేసెస్ చాలా ఎక్కువయ్యి చాలా ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా ఎస్. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ పజిల్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్స్ మీరు ఓన్గా ట్రై చేయండి. హియర్ ఆర్ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ మీరు ఓన్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేస్తే కనుక నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ ఇంకా ఎక్కువ ఎనర్జీతో చేయడానికి. ఓకేనా ఎస్. కంప్లీట్ వీడియో వాచ్ చేశారు. కొంతమంది అయినా సరే 1 or 2 కామెంట్స్ వచ్చినా ఏం పర్లేదు. సో కొంతమంది అయినా నా వీడియోని కంప్లీట్గా వాచ్ చేశారు అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్ ఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేయండి ప్లీజ్. ఓకే ఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.